ఎవరెవరెవరెవరు అక్క నువ్వేడ్చావా, అక్క నువ్వేడ్చావా, ఎవరక్క ఎవరు ఏడవనక్కర్లేదక్క, ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా చక్కగా డాన్స్ చేస్తున్నారు కక్క. ఈ విధంగా సప్తగిరి గారు గట్టిగా చప్పట్లతో దయచేసి. మరి అలాగే కొండవలస లక్ష్మణరావు గారు వారు ఏటి ఏటేటేటేటేటేటి ఈరోజు ఏటీవీ అందరి టీవీ వారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నారు కదా. మరి ఎందుకు ఆలస్యం, ఇంకా కొట్టండి చప్పట్లు. ఈ విధంగా చెప్తే మరి బాలకృష్ణ గారు వారు విచ్చేసి మాట్లాడితే, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరినీ చూస్తుంటే తమ నృత్యంతో ఎంతో చాలా అలరిస్తున్నారు. వారందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆ రోజుల్లో మా నాన్నగారు, ఆ తర్వాత నేను, ఏ విధంగా ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఈ విధంగా బాలకృష్ణ గారు గట్టిగా చప్పట్లతో. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు చూడప్ప సిద్ధప్ప, నేను సింహంలోటు, నేను గెడ్డం గీసుకోగలను, అది గెడ్డం గీసుకోలేదు, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఈ విధంగా ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి విచ్చేసి మాట్లాడితే, నిజంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తుంటే ఆ చిన్నారులు చేస్తున్నటువంటి నృత్యం చాలా అద్భుతం. ఎంతో చిన్నపిల్లలు కూడా వారందరూ ఆ గురువర్యులు ఇస్తున్నటువంటి తర్బీదులో వారు చేస్తున్న నృత్యం చాలా అద్భుతం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు, మరి అలాగే ఎస్పి బాలు గారు ఆ చిన్నారుల్లో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలను వెలికి తీయడానికి ఈరోజు ఏటీవీ వారు, అందరి టీవీ వారు చేస్తున్నటువంటి కృషి నిజంగా చాలా అద్భుతం, అనర్గళం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఉంటాను, మీ బాలు. ఈ విధంగా ఎస్పి బాలు గారు, మరి అలాగే షర్మిల గారు ఫిమేల్ వాయిస్ తీసుకున్నప్పుడు వారు మాట్లాడితే, నేను జగనన్న వదిలిన బాణాన్నయి, చంద్రబాబు గుండెల్లో గాయాన్నయి మీ ముందుకు వచ్చాను ఇవాళ. కానీ ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏటీవీ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూశాను, పిల్లలు చేస్తున్నటువంటి డ్యాన్స్ చూశాను. చాలా అద్భుతం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వారందరికీ కూడా మీ అందరూ ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ విధంగా షర్మిల గారు, మరి అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పుడు కృష్ణ గారు బాధపడుతూ చెప్తున్నారు, అమ్మ అమ్మ ఒక్కసారి లేచి మాట్లాడమ్మా. అమ్మ ఒక్కసారి లేచి మాట్లాడమ్మా. మరి వాళ్ళ అమ్మ చనిపోవడానికి ఎల్వి శ్రీరామ్ గారు కారణం. వారే దుర్మార్గుడా, వారే దుష్టుడా, ఎందుకురా బంగారం లాంటి నా తల్లిని పొట్టన పెట్టుకున్నావు అనగానే అప్పుడు ఎల్వి శ్రీరామ్ గారు, అమ్మ రద్దెయ్యటకర్రమంటేను ఉదయం నుండి అమ్మగారికి కాళ్ళు లాగుతున్నాయంటే కాళ్ళు నొక్కా, ఆ తర్వాత చేతులు లాగుతున్నాయంటే చేతులు నొక్కా, ఆ తర్వాత గొంతు నొప్పి పడుతుందంటే గొంతు నొక్కా, పుసుక్కున చచ్చురుకుంది మరికి దాన్ని నన్ను ఏం చేయమంటావు. ఈ విధంగా చెప్పుకోవచ్చు గట్టిగా చప్పట్లతో. మరి మన యొక్క చిన్నారులు ఇంకా చాలామంది నృత్యాలు కూడా ఉన్నాయి. దయచేసి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంటు, ప్రోత్సాహం వాళ్ళలో ఒక కొత్త ఎనర్జీని నింపుతుంది. చూసిన ప్రతిసారి
మన యొక్క కరతాల ధ్వనులతోటి వారిని ఆహ్వానాన్ని తెలియజేద్దాం. థ్యాంక్ యూ. తరి తదన జం తరి తదన జం తరి తదన జం తరిగిడతికి